గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిత్యం కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. అధికార పార్టీ విచ్చలవిడిగా ప్రలోభాలకు తెరలేపుతున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం కన్నెత్తి చూడటం లేదు. గ్రామాల్లో యథేచ్ఛగా కాంగ్రెస్ నాయకులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను పట్టించుకోవడం లేదు. ఇష్టారీతిన మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారు. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. మొదటి విడత ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ ఓవైపు ప్రలోభాలకు తెరలేపుతూ మరోవైపు బెదిరింపులకు పాల్పడుతూ ఎన్నికల కోడ్ను దుర్వినియోగం చేస్తోంది. ఈ అంశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కనీసం పట్టించుకోకపోగా కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైంది. దాంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిష్ట మసకబారుతోంది. ముందు నుంచి అధికార పార్టీకి ఎన్నికల అధికారులు వత్తాసు పలుకుతూనే ఉన్నారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయంటే పోలీసుల నిఘా, ఎన్నికల అధికారుల తనిఖీలు చేస్తూ డబ్బు, మద్యంపై ఫోకస్ పెట్టాలి. కానీ ఇవేవీ పట్టనట్టు వ్యవహరిస్తోంది ఎన్నికల సంఘం. జరిగే పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించడంతో పాటు కోడ్ ఉల్లంఘనలు కూడా జరగకుండా చూస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కనీసం అధికారులు వీటిపై దృష్టి పెట్టడం లేదు. ఒకవైపు బెదిరింపులు, మరోవైపు ప్రలోభాలకు గురిచేస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలను కనీసం ప్రచారం చేసుకోకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అదేమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు నాటి అధికార పార్టీ పూర్తిగా ఎన్నికల సంఘానికి సహకరించింది. ఎన్నికలు సజావుగా జరిపేందుకు కృషి చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికలు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అధికారులపై ఆరోపణలొస్తున్నాయి. నిత్యం డబ్బు తరలింపు, మద్యం పంపిణీ ప్రచారాలపై నిఘా పెట్టి వివరాలు వెల్లడించాలి. కానీ అవేవీ కనిపించడం లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కానీ ఎన్నికలు పూర్తిగా ఒకవైపు మాత్రమే జరిగేలా యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక మండలం సిద్దంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు, భయభ్రాంతులకు గురి చేసుకుంటూ, డీజేలు పెట్టుకుంటూ, ఓటర్లని ఇచ్చలవిడిగా డబ్బులు పంచుతూ, మద్యం పంచుతూ, ఎంఆర్ఓ గాని, లోపల ఉన్న పోలీస్ వ్యవస్థ గాని పట్టించుకోకుండా టీఆర్ఎస్ నాయకుల మీద దాడులు చేసుకుంటూ, ఎన్నికలు వచ్చిన ఆఫీసర్లను బెదిరించుకుంటూ, ఓటర్లకి ఎక్కడా కూడా మద్యం ఏరులై పారుతుంది. సిద్దంపేట గ్రామంలో పంచాయతీలో దీన్ని కట్టడి చేయడానికి మీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అధికార పార్టీ మా మీద దాడులు, విచక్షణ రహితంగా మాటలు, ఎన్ని రకాలుగా చేయాలనో, ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకుంటుంది అధికార పార్టీ. ఏదేమైనా అధికారులు ఇప్పటికైనా ఎన్నికల కోడ్ అంశంపై సీరియస్ గా వ్యవహరించాలి. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి. రేపటి మొదటి విడత ఎన్నికల దృష్ట్యా అధికారులు ఎటువంటి కార్యాచరణ పాటిస్తారో చూడాలి.